ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే విధముగా లూకా సువార్త 3వ అధ్యాయములోని మత్తయి సువార్త 3:8 ఉన్నట్లుగానే లూకా సువార్తలో కూడా 3వ అధ్యాయము 8వ చరణమును చదువుకుందాం. మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఆ పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారు పుట్టక మునుపు 6 మాసములు ముందుగానే మార్గమును సరాలము చేయు నిమిత్తమై మెట్ట పల్లాలు సరిచేయు నిమిత్తమై దేవుడు బాప్తిస్మమిచ్చేటువంటి యోహానును ప్రభు కంటే ముందుగా ఇదిగో ప్రియులారా ఈ భూమి మీద ఉద్భవింపచేసి దేవుడు తన కార్యాలు యోహాను ద్వారా జరిగిస్తూ ఉన్నటువంటి క్రమములో యోహాను బాప్తిస్మమిచ్చే యోహాను ఒక ప్రకటన చేశాడు. ఏమిటంటే, దేవుని అక్కడ మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, ఏమండి చూడండి, 3వ అధ్యాయములో మనం చూచినప్పుడు అక్కడ అంటాడు, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీ పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొందండి అంటే అని చెప్పి అరణ్యములో కేక ప్రకటన చేశాడు ఈ యోహానుగా. బాప్తిస్మం ఇచ్చే యోహాను, దేవుని రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయమన్నాడు, పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందండి అని చెప్పాడు. దేవుని రాజ్యం సమీపిస్తుందయ్యా, దేవుని రాజ్యము రాబోతూ ఉంది కాబట్టి మీరేం చేయాలంటే త్వరగా పాప క్షమాపణ నిమిత్తమై మీరు రక్షణ పొందండి అని ఒక కేక అరణ్యములలో ఆ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి వినబడిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. గుంపులు గుంపులుగా కూడి వచ్చినప్పుడు
మరలా అంటున్నటువంటి మాట యోహాను గారు అంటున్నాడు, గుంపులు గుంపులుగా కూడి వచ్చిన జనులతో అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించబడడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే రాబోవు ఉగ్రతను తప్పించుకొనడానికి వీళ్ళేం చేశారు? రక్షణ పొందు నిమిత్తము బయలుదేరి గుంపులుగా వచ్చారు. ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే ఈ యొక్క యోహాను గారు పలికాడో వెంటనే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ శోష్ అని చెప్పి, మేమెవరమనుకుంటున్నావు, మేము ఎవరిమో తెలిసే నీవు మాట్లాడుతున్నావా అన్నట్లుగా వీరు పలికి మాట్లాడుకుంటా ఉంటే యోహాను గారు అంటున్నాడు ఏమనంటే, మీరు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేమెవరిమో తెలుసా, మేము ఎవరి కుమారులమో, ఎవరికి ఉద్భవించిన వారమో నీకు తెలుసా అని చెప్పి అన్నట్లుగా ఇదిగో యోహాను గారితో మాట్లాడుతుంటే యోహాను గారు అంటున్నాడు, ఇదిగో మీరు అబ్రహాము మాకు తండ్రి అని చెప్పి మీరు అనుకొనవద్దు, మీలో మీరే. చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు దేవుని యొక్క వాక్యములో లిఖిత పూర్వకముగా వ్రాసి ఇచ్చిన మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, ఈ ప్రపంచములో ఉన్నటువంటి వారందరికీ కూడా అబ్రహాము తండ్రి అని, శారా ప్రతి జీవమున్న వారికి తల్లి అగునని దేవుడే మాట్లాడాడు కదా. అయితే ఇప్పుడు వీరిలో వీరు సంభాషణ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారిని చూసి యోహాను గారు అంటున్నాడు, మీలో మీరు ఏం తలంచుకుంటున్నారు? వీళ్ళు మా తండ్రి ఎవరో మీకు తెలుసా? మా నాన్నెవరో మీకు తెలుసా? మేమసలు ఎవరి పిల్లలమో నీకు తెలుసా అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు యోహాను గారు అంటున్నారు, ఓరి పనికి మాలిన వాళ్ళారా, మీకు మీరే మా తండ్రి అబ్రహామని మీరు తలంచుకొనవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నటువంటి సంభాషణ ఏంటి? మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతతిమి అని చెప్పి వీరిలో వీరు తలంచుకొనుచున్నారు. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఇప్పుడు వాస్తవానికి ఇదిగో ప్రియులారా, సంఘ సభ్యులుగా దేవుని సంఘముగా క్రొత్త నిబంధన పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు సంఘాలు కూడా, సంఘ బిడ్డలు కూడా, మనం కూడా వాస్తవానికి ఏమనుకుంటాం? మనం ఎవరు చెప్పండి? మనం ఎవరమండి? మనమెవరం? సైనికులం. మరి ఎవరం? అదే మనం ఎవరం అంటున్నా నేను. సైనికులమా? ఇప్పుడు
మనకు కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మనము అబ్రహాము సంతతి వారమని చెప్పుకుంటున్నాం. వాస్తవానికి అది నిజమా కాదా? ఏమండి, నిజమేనంటారా? చెప్పాలి. అది నిజమేనంటారా? ప్రభునామములు బాప్తీసం తీసుకున్నాం, దేవుని బిడ్డలుగా ఎంచబడ్డాం. ఇదిగో ప్రియులారా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాము గనుక మన దృష్టి, ఆలోచన విధానము, పరిస్థితులన్నీ కూడా మనం అనుకుంటాము మేము కూడా అబ్రహాము పిల్లలమే అని చెప్పి మనలో ఒక ఆలోచన పుట్టగా ప్రభు ఏమంటున్నాడంటే, మీకు మీరు అలాగూ తలంచుకొనవద్దు. ఎందుకని మాకు మేము అనుకొనడానికి అవకాశం లేదు. మేము అబ్రహాము సంతతిమని, ఇదిగో అబ్రహాము పిల్లలమని చెప్పుకొనడానికి ఎందుకు మేము తలంచకూడదు అని ఒక ప్రశ్న వేస్తే, మనమే ఒక ప్రశ్న వేస్తే, లేకపోతే అలనాడు ఉన్నటువంటి యూదులే ఆ ప్రశ్న వేస్తే, మేము అబ్రహాము సంతతి వారము కాదా ఎలా రూపిస్తావు అంటే, ఒకవేళ యేసుప్రభు వారు అన్నాడు, యేసుప్రభు వారి దగ్గర కూడా ఈ సంభాషణ వచ్చింది. ఏ సంభాషణ? ఏమండి యేసుప్రభు గారు, మేమెవరు అనుకున్నావు? అబ్రహాము సంతతిమి అని చెప్పి యోహాను సువార్తలోనికి రండి. యేసు ప్రభు దగ్గర కూడా వీళ్ళు వేరంగం ఆడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ మనం చూడగలిగితే 39వ వచనం, 8:39 చూడండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరు అంటున్నారు? యూదులు అంటున్నటువంటి మాట ఎవరితో అంటున్నారు తెలుసా? ఎవరితో అంటున్నారు? ఇంతకు ముందైతే యోహాను గారితో మాట్లాడారు, బాప్తిస్మమిచ్చు యోహానుతో మాట్లాడారు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు అదే మాట? చెప్పండి. యేసుప్రభు వారితో అంటున్నారు, ఏమయ్యా యేసుప్రభు గారు, మేమెవరు అనుకుంటున్నా? అక్కడ ఏమన్నాడు చూడండి. అందుకు వారు ఆయనతో, ఇదిగో మా తండ్రి అబ్రహాము అని చెప్పారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, మీరు అబ్రహాము తండ్రి అని మీలో మీరు అనుకుంటున్నారే, అలాగూ మీరు అనుకొనవద్దని వాక్యము తెలియపరచినప్పుడు మనకొక ప్రశ్న రావచ్చు. మేమెవరు పిల్లలం అనుకున్నావు? మేమెవరికి పుట్టిన వారం అనుకున్నావు? మేము ఎవరి సంతతి వారము అనుకుంటున్నావు? మేము నిశ్చయముగా అబ్రహాము సంతతి వారమే అని చెప్పుకొనడానికి మనకు అస్సలు వాస్తవానికి రూలు లేదు. ఎందుకో చెప్పనా? అబ్రహాము పిల్లలైతే మనం చెప్పుకో అవసరంలా, అవునా? ఇప్పుడు లోకంలో నేను ఒక మాట చెప్తున్నాను, మనమందరము దేవుని పిల్లలమని చెప్పుకొనడానికి
ఒక ఉదాహరణ. ఎవరైనా మనలను చూసి వీరు దేవుని పిల్లలు, యేసు ప్రభుని నమ్మిన వారు, చర్చికి వెళ్ళేవారు అని చెప్పుకొనడానికి ఇదిగో ప్రియులారా, మనలో ఒక కట్టడ ఏదన్నా ఉందా చెప్పండి. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నిటికీ ఏమండి ఒక్క ఉదాహరణ, ఒక మాట చెప్తాను. ఈ మాట మామూలుగా చెప్తున్నటువంటి విషయం గమనించండి. ఒకరోజు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకరోజు సేవకులు కూటం జరుగుతూ ఉంది. గ్లోరియస్ మినిస్ట్రీ సేవకులు కూడిక జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా బయలుదేరి వెళ్ళాం. మేము మామూలుగా ఆ రంగు వస్త్రాలు వేసుకొని, రంగు బట్టలు వేసుకొని, పతాక తెల్ల బట్టలే వేస్తున్నాం కదలే అన్నట్లుగా బయలుదేరి వెళ్ళాం. వెళ్ళి ప్రియులారా ఆ సేవకుల కూటంలో కూర్చున్నాం. మాతో పాటు ఇంకా చాలామంది ఈ రంగు బట్టలే వేసుకొని వచ్చారు. సరే, దైవజనులు వాక్యానికి నిలబడి వాక్యం మాట్లాడుతూ మధ్యలో ఒక మాట తెలియపరిచాడు. ఏమనంటే, మీలో దైవజనులు ఎంతమంది అని చెప్పి చెయ్యెత్తమన్నాడు. చెయ్యెత్తమంటే ధారాళంగా ఎత్తాం. దైవజనులు ఎంతమంది అంటే దైవజనులు అందరం ధారాళంగా చెయ్యొద్దు, దైవజనురాలు ఎత్తమన్నారు. ఇప్పుడు నేను కూడా ఒక మాట అడుగు, ఇప్పుడు మనలో దేవుని పిల్లలు ఎంతమందో చెయ్యెత్తమంటే ఏం చేస్తాం? ఎత్తరు. ఎవరు లేరా మీరు? గమనించండి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, వాస్తవానికి మీరు అబ్జర్వేషన్ చెయ్యండి. సరే, మేమందరం చేతులెత్తిన తర్వాత అన్నాడు, ఎక్కడ వరకు దైవజనులు అనగానే మీరు చెయ్యెత్తారు కదా, ఎక్కడ వరకు తెలియపరచబడుతుంది మీరు దైవజనులని. సపోజు మీ భార్యాభర్తలు ఇరువురు బండేసుకొని రంగు బట్టలు వేసుకొని బయలుదేరి వెళ్తున్నారు అనుకో, మిమ్మల్ని ఎవరైనా పాస్టరమ్మ గారని గుర్తుపడతారా? పడతారా? ఇప్పుడు ఇవాళ అయితే చేతిలో బైబిల్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రార్థనకి వెళ్ళొస్తున్నారు అనుకుంటారు. అవునా? ఇవాళ అయితే బైబిల్ ఉంది కాబట్టి చేతిలో ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారు అనుకుంటారు. ఆదివారం చర్చికి వెళ్తారు కదా. మరి మిగతా రోజుల్లో మన పరిస్థితులు చూచి, మన కార్యక్రమాలు చూచి, మన మాట పద్ధతి చూచి ఎవరైనా మనలను దేవుని ప్రజలని మెన్షన్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? ఏమండి, ఒక దైవజనుడు చెప్పాడు, సురేష్ అయ్య గారు, ఎక్కడే కలర్ అంతా ఉండేది, ఎక్కడే కలర్ బట్టలు, నాకు ఎరుపు అంటే ఇష్టం, నలుపు అంటే ఇష్టం, తెలుపు అంటే ఇష్టం, ఎక్కడ వరకే పరలోకంలో అంతా వైటేనంట. యేసు రక్తమే జయం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు నిజంగా సిగ్గుపోయింది ఆ రోజు. అంతమందిలో ఆ దైవజనుడు అడిగితే, మీరు వెళుతున్నప్పుడు చర్చికి వెళ్తున్నారో, ప్రార్థనకి వెళ్తున్నారో, సినిమాకి వెళ్తున్నారో ఎవరికి తెలియదుగా. అదే తెల్ల వస్త్రాలు ఒంటి మీద ఉంటే వీరు దేవుని బిడ్డలు అనే ఒక గుర్తింపు ఉండేది అని చెప్పి అన్నాడు. సరే, ఈ మాట ప్రక్కన పెడితే ఇప్పుడు మనము అబ్రహాము పిల్లలమని ఎలాగూ గుర్తింపబడగలుగుతాం? మనకు మనము అనుకుంటే సరిపోతుందా?
మేము అబ్రహాము సంతతి అని చెప్పి మనం అనుకుంటే సరిపోతుందా అంటే అనుకుంటే సరిపోతుందిలేని సమర్థించుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు అలాగూ అసలు అనుకొనవద్దు. ఎందుకని? మా తండ్రిని మా తండ్రి అని చెప్పుకుంటే నీకొచ్చిన బాధ ఏంటి అంటే ప్రభు అంటున్నాడు అలాగూ మీరు చెప్పుకొనడానికి వీలు లేదు. ఎందుకని? ఎందుకనొద్దు అంటున్నావు? దానికి ఒక కారణం ఉండాలి కదా. నీవు అనుకొనవద్దు అనడానికి ఒక ఇదిగో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మేము అబ్రాహాము సంతతి వారమని అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామని. అయితే చదవమ్మా. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు పాయింట్ ఒక్కటే చెప్పుకొచ్చాడు. మీరు నిజముగా అబ్రహాము పిల్లలైతే ఏం చేస్తారు? అబ్రహాము పిల్లలైతే మీరు అబ్రహాము క్రియలు, అబ్రహాము ఏ క్రియలైతే చేశాడో, అబ్రహాము ఎలాగైతే నడచాడో, అబ్రహాము ఏ యొక్క స్వభావము కలిగి ఉన్నాడో అలాగునని మీరు కూడా చెప్పండి. మీరు చెప్పుకోవటం నాకంత నచ్చలేదు, కానీ మీరు నిజముగా అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్టే మీరు కూడా చేయాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము ఎలాగైతే చేశాడో అలాగే మీరు కూడా చేయాలి కదా. చేయకుండా సంకలు కొట్టుకుంటూ మేము కూడా అబ్రహాము పిల్లలమే అని ఎలా చెప్తున్నాం అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము పిల్లలైతే ఎలా చేయాలి? అబ్రహాము చేసిన క్రియలే మనం కూడా. ఈరోజు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారే, మంచిదే, కానీ మీలో ఉండవలసిందేంటో తెలుసా? అబ్రహాములో ఉన్న క్రియలే, అబ్రహాము చేసిన క్రియలే ఈరోజు మీరు కూడా చేస్తే నిజముగా మీరు అబ్రహాము పిల్లలే. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఎలా సర్టిఫికెట్ వస్తుంది? ఎలా సర్టిఫికెట్ వస్తుందండి అంటే ఈరోజు అనుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? బాప్తీసం తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది. ఆదివారం వరకు ప్రార్థనకి వెళితే చాలే అనుకునే వాళ్ళు ఒక బ్యాచ్. ఇదిగో ప్రియులారా, ఏదో ప్రార్థనకెళ్ళి వచ్చాం అనుకుంటున్నటువంటి బ్యాచ్ కొంతమంది. కానీ అబ్రహాము వలె వారి జీవితములో క్రియలు లేవు, సమర్పణ లేదు, కార్యక్రమములు లేవు. అబ్రహాముకు తగిన విధానము ఎవ్వరి జీవితములో కూడా లేదు. కానీ చాలామంది మేము కూడా మరి వాస్తవానికండి మేము కూడా బైబిల్ ప్రకారం చూస్తే అబ్రహాము పిల్లలవన్నీ మొఖం నువ్వు చెప్పుకొనడానికి అది తగుతుందేమో కానీ నీవు చెప్పుకొనడానికి ఇదిగో అది సరిపడుతుందేమో కానీ నీలో ఆ క్రియ లేదు కదా. ఒకరోజు యేసు ప్రభు వారే ఒక వ్యక్తిని అన్నాడు, ఏమని తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఆ మాట ఎక్కడుందో తెస్తారా? రాజమ్మ గారు నువ్వు ఆ మాట ఎక్కడుంది?
లోకాసు వార్తలోనుంటుంది. పొట్టి జక్కయ్య చెప్పా. ఎక్కడున్నాడు పొట్టి జక్కయ్య? మా ఇంట్లో ఉన్నాడండి అనబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 18, 19 లోకాసు వార్త. అందుకు యేసు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఎతడును ఏమండి 19వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఎందుకు ప్రభువారు అతనిని ఎత్తడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. మీరు ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఏమండి? పొట్టి జక్కయ్య ఎవరంటే ప్రియులారా, మనుష్యుల దృష్టిలో అన్యాయస్తుడు, అక్రమస్తుడు, దోపిడి దారుడు, అక్రమముగా లాక్కునేవాడు. పొట్టోడికి పుట్టుడు బుద్ధులని సామాన్యుడు కాదు పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య ఏం చేసేవాడు? తాకట్టు పెట్టుకునేవాడు. తాకట్టు, ఇదిగో ప్రియులారా, వడ్డీ, చక్కెర వడ్డీ లేచి వాటిని ఆక్రమించుకునేవాడు. 1కి 4 ఆ రెట్టింపైన వడ్డీ వేసి లాక్కుండేవాడు జక్కయ్య. ఒకరోజు యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు, ఆశ కలిగింది. మేడి చెట్టు ఎక్కాడు, దేవుని చూశాడు. యేసు ప్రభు వారు అన్నాడు, జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు. దిగొచ్చారు. వెంటనే తన ఇంటికి వెళ్ళాడు, బస చేయాలన్నాడు. ప్రార్థన ఆ ఇంటిలో కూర్చున్నాడు. ప్రభువారు ఒక మాట చెప్పాడు. ప్రభువారు తన ఇంటికి వెళ్ళగానే ఇతనిలో మార్పు వచ్చేసింది. మారు మనసు కలిగిపోయింది, పాప క్షమాపణ కలిగిపోయింది, రక్షణ పొందాడు. వెంటనే అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైతే ఇదిగో 1 వంతు తీసుకున్నానో వారికి 4 వంతులు వేసి ఇచ్చేస్తా. ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే అన్యాయముగా పుచ్చుకున్నానో వారికి 4 వంతులేసి ఇచ్చేస్తానని చెబితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిజముగా అతనిలో మార్పు చూసి ఏమంటున్నాడు? ఎత్తడు కూడా. ఇప్పుడు మనల్ని ఏమని పిలవాలి? మనలో ఏ మార్పు వచ్చిందని పిలవాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కూడా అబ్రహాం పిల్లోడినేనండి అంటాను అనుకోను. నీలో అబ్రహాముకు తగిన క్వాలిటీ ఏదిరా అని అన్నాడు అనుకో ప్రభు, ఏది చూపగలుగుతాం? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఇప్పుడు నేనే అనుకున్నాను, ప్రభు అయ్యా ఎవరో నువ్వంటే నన్ను అన్నాడు అనుకోండి, ప్రభు నన్ను అన్నాడు అనుకోండి, నేను ఎవరిని అంటావేంటండి? నేను కూడా అబ్రహాము కుమారుడనే అన్నాను. ఏమిటిని బట్టి చెబుతున్నా? దేనిని బట్టి నీవు అబ్రహాము కుమారుడవని చెప్పగలుగుతున్నావంటే ఏంటి బట్టి ఏంటి? నేను పాస్టర్ను కదా అంటాను అనుకో, నోరు మూసుకోరా సైతానోడా అంటాడు అనుకో. ఏమండి? ఎందుకు? నువ్వు పాస్టరు కావచ్చు, అనేకులకు బోధ చేయొచ్చు, కానీ అబ్రహాము క్రియలు నీలో లేవు కదా. ఉన్నాయా? చెప్పండి. అబ్రహాము చేసినట్లే మనం కూడా చెయ్యాలి. సరే, నేను ఇంకొక మాట అంట, మరి ఆడవాళ్ళ సంగతి ఏంటండి అంటామనుకో. ఆడవాళ్ళ సంగతి ఏంటండి? దేవుడు అన్నాడు, జీవమున్న ప్రతి వారును కూడా, జీవమున్న ప్రతి వారికి అబ్రహాము తండ్రియు శారా తల్లి. మరి పురుషుల సంగతికి నేను కూడా అబ్రహాము కుమారుణ్ణే అనుకుందాం. మరి స్త్రీల సంగతి వచ్చేలేకి
నేను కూడా అబ్రాహాము శారాలకు పుట్టిన వాడను దానను కదయ్యా అంటావనుకో, మరి శారమ్మకున్న క్వాలిటీలన్న మనలో ఉండయా? స్త్రీలలో ఒక మాట అంటాడు బైబిల్లో, శారాట అన్ని విషయములలో అబ్రహాముకు లోబడింది. ప్రతిసారి కూడా అబ్రాహాముని ఏం చేసిందో తెలుసా? యజమానుడా అని పిలిచిందట. ఈరోజు అంతా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారంటారా? నేను కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. ఉన్నారా? కోపం వస్తే యేసు నామంలో స్తోత్రం. మా ఊర్లో ఒక ఆమె ఉంది, నేను ఎవరిని అనుకుంటున్నా అగ్ని మండల పురుగుననేది. ఆ పురుగు పాతి వేయబడింది, కొన్నాళ్ళు అవుతుంది. గొడవ వస్తే చచ్చారే. నిజం, మామూలు మనిషి కాదు. ఆమె గురించి చెప్తే మీరు ఇక్కడ కుర్చీలు కూడా ఇరిగి కింద పడిపోతారు, అంత నవ్వుకోవాలన్నమాట. ఏమండి, గొడవ వస్తే మగోడు కూడా గజగజనికి పోసేయాల్సింది ఆమె వల్ల, అంత భయంకర్రాలు. అగ్ని మండల పురుగంది, అగ్ని ఆరింది, పురుగు చచ్చింది, తీసుకెళ్ళి పాతేశారు. యేసు రక్తమే జయం. గమనించండి ప్రియులారా, ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ మనలో అబ్రహాముకు శారాకు తగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పురుషుని భర్తను ఎదిరించకుండా, భర్త మీద గొడవాడకుండా, రేజవ్వకుండా ఉన్న స్త్రీలు ఉండొచ్చు. కొంతమంది లేరని నేను అంటలేదు, కానీ ఎవరన్నా ఉన్నారంటే మేము లేవంటారు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? కొంతమంది ఏమండి. కానీ శారా ఏం చేసిందో తెలుసా? తన భర్తను ఎప్పుడు ఒక మెట్టెత్తుగానే ఉంచేది. తను తాను భర్త కంటే తగ్గించుకునేది, భర్తకు విలువిచ్చింది, గౌరవించింది, ఇదిగో ప్రఖ్యాతినిచ్చింది. అర్థం కాల? ఏడకన్నా వెళ్ళిరాంగ, ఏడకెళ్ళా ఎంతసేపు ఏం చేస్తున్నా ముట్టికాయలు పొడిచి ఆడోళ్ళు ఎంతమందో. ఎక్కడికెళ్ళా దేవునికి స్తోత్రం. ఈ మధ్య మొన్నే రోడ్డు మీద ఒక చోటు చూశాను, పెళ్ళయింది నూతనంగా. రే పండు, భార్యను భర్త అంటున్నాడు, రే పండు అన్నాడు. ఆ పిల్ల పేరు ఏందో నాకు తెలియదు. రే పండు, ఏంట్రా? ఈ అమ్మాయి కూడా ఆయన ఏమంటుంది? అదొక ముద్దు పిలుపు అయిపోయింది. అంటే భర్తను గౌరవించే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, బిడ్డలారా, ఏమండి, ఇదిగో మీరు అబ్రహాము పిల్లలైతే, మీరు అబ్రహాము సంతతి అయితే, మీలో అబ్రహాము చేసిన క్రియలు చేయాలి కదా? చేయాలా లేదా? ఏమండి, ఇప్పుడు వాస్తవానికి చిన్న పిల్లలైనా కొద్దిగా పెద్దవాళ్ళైనా ఏదో ఒకటి వారు వంశపార పర్యములో ఉన్నటువంటి చిన్న చితక పనులైనా ఏదైనా ఒకటే, అవునా కాదు? రే అచ్చగా మీ తాత వెళ్ళే చేస్తున్నావు, మీ నాన్న వెళ్ళే చేస్తున్నావు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఏమండి, అమ్మ అచ్చగా మిమ్మలాగానే పుట్టావమ్మ, మిమ్మ చేసినట్టే చేస్తున్నావమ్మ అన్నట్టుగా చెప్తారు కదా. అలాగే అబ్రహాము పిల్లలమైన మనలో ఏముండాలి అంటే, అబ్రహాము చేసిన క్రియలు మనలో ఉండాలి. ఇంకా 40 చదువమ్మ, 41 చదువు. 41:8
యోహాను సువార్త 8:41. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకు వారు అని చెప్పి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. సరే వినండి. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు ఏమండి చూడండి, మీ తండ్రి క్రియలే చేయుచున్నారా? మీరు అబ్రహాము తండ్రిని చెప్పుకుంటున్నారు కదా, మీ తండ్రి చేసిన క్రియలే మీరు చేయాలి కదా. అయితే ఇప్పుడు మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారా? మీ తండ్రి చేసిన క్రియలే చేస్తున్నారా? మీ తండ్రి ఉన్నట్లే ఉంటున్నారా? మీ తండ్రి నడచిన బాటలో నడుస్తున్నారా? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని గుర్తించాలంటే యేసు ప్రభు వారు అన్నాడు, ఇదిగో ప్రియులారా, ఏమండి, మీకు నేను ఒక మాదిరి ఉంచిపోయాను. నాలాగా మీరుంటే, నా వలే మీరు జీవిస్తే, నాలాగా మీరు ప్రవర్తిస్తే నా బిడ్డలని మీరు చెప్పుకోవసరలా. ఎవరు చెబుతారు? వాళ్ళు, అయ్యా మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా అని చెప్పి అడుగుతారు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నిజముగా మీరు మీ తండ్రి చేసిన క్రియలే చేస్తున్నారా? అంటే చేస్తే అసలు అడగాల్సిన అవసరం ఏముంది? స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, నువ్వు నిజంగా చేస్తే ఏమండి, ఇంతకుముందు ఆడపిల్లలు పొద్దున్నే లెగిచి శుభ్రంగా వాకిలంతా ఊడ్చుకొచ్చి కొండలై గడిగి నీళ్ళై కొంచెం దూరాన్ని ఉండే పంపులు నీళ్ళు ఆడపిల్లలు చేసే పనులు ఎప్పుడు నా చిన్నతనంలో. ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రి అంటున్నారు, నిజంగా నువ్వు ఆడపుటకు పుట్టావా? ఎందుకు? లెగిసేలేక 9 అవుతుంది. ఆడపిల్లవేనా? లెగిసేలేక 9 అవుతుంది. మంచాల మీద నుండి లేచేరేకే ఈ తల్లె ముసలైనా ముతకైనా రాగానున్నా జబ్బును పడినా లెగిసి నోరు మూసుకొని అన్నీ చేసుకోవాలి. అర్థం కాల? ఏమండి, మగపిల్లలు కూడా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? గొడ్డుంటే శుభ్రంగా పొద్దున్నే లెగిసి గొడ్డకాడు బాగు చేసి మొత్తం పేడకేడ ఎత్తేసి, ఏమండి, పాలు పితికి కేంద్రానికి తీసుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే దేవునికి స్తోత్రం. ఈ ముసలోడే అన్నీ చేసుకోవాలి. ఒరే నాన్న కొంచెం ఆ పేడ ఎత్తే, పావా నేను చేయను అనే పరిస్థితిలోకి వస్తున్నారు. చూడండి ఎంత మారిపోయింది కాలము. అంటే ఇప్పుడు దేవుని వాక్యము చెప్పినట్లుగా నీవు అబ్రహాము కుమార్తెవైతే అబ్రహాము చేసిన క్రియలు నీ జీవితములో ఉండాలి. అతడు చేసినట్లే నీవు కూడా చేయగలగాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి దేవుడు అంటున్నాడు, రండి రోమపత్రికలోనికి రండి. అసలు అబ్రహాము చేసిన క్రియలేమిటి అనేది మనం చూస్తే ఒక్క మాట ముందుగా చదువుకొని ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. చదువు. తండ్రి అగుటకు అనగా
సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొని తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మీకు అర్థమైందా? నేను మరలా చదువుతున్నాను, వినండి. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి అంటే యూదులకు ఒక ఆచారం ఇచ్చాడు దేవుడు. అదే సున్నతి అనగా క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మము అని కూడా చెప్పాడు, లేకపోతే పరిశుద్ధత అని కూడా చెప్పాడు. పరిశుద్ధత. ఇప్పుడు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు కూడా అతనికి కలిగినది ఏమిటి? సున్నతి కూడా పొందల ఆయన. సున్నతి కూడా పొందల. సున్నతి కూడా పొందక మునుపు ఇదిగో ఇతనిలో ఏముందట చెప్పాలి? విశ్వాసం. అబ్రహాము పొందినటువంటి విశ్వాసము ఎలాంటిదో తెలుసా? అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం. ఈరోజు ఎవరికి ఉందండి విశ్వాసం? విశ్వాసం ఎవరికన్నా ఉందా? విశ్వాసం ఎవరికన్నా ఉందా? ఇదిగో నేను ఈ పరిస్థితులు ఉన్నాను, నా పరిస్థితిని తీర్చగలిగిన వాడు దేవుడని విశ్వాసం ఎవరికన్నా? ఏమండి? సున్నతి పొందకమునుపే, సున్నతిలోనికి రాకమునుపే అబ్రహాము ఏమి పొందాడంట? విశ్వాసము పొందినవాని. ఈరోజు అబ్రహాము క్రియలే నీలో ఉంటే, అబ్రహాము చేసినట్లే నీవు చేస్తే, అబ్రహాము నా తండ్రి అని చెప్పుకొనడానికి ఒక అధికారం అనేది మనకు కలుగుతుంది. ఈరోజు మొట్టమొదటి విషయం ఏంటంటే, అబ్రహాము మాకు తండ్రిని చెప్పుకోవాలంటే మొదటి విషయం మనలో ఉండవలసిందేంటో తెలుసా? చెప్పండి, ఏముండాలి? విశ్వాసం. ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? విశ్వాసం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యములు అంటాడు, అబ్రహామును దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, దేవుని స్నేహితుడని పేరు కలిగెను. ఏమంటే యాకోబు పుస్తకంలో మాట ఉంది, యాకోబు పత్రికలో. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? నమ్మకము అంటే విశ్వాసమే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు ఇదిగో అతనిని పిలచినప్పుడు విశ్వాసమును బట్టి నడిపించటం ప్రారంభించబడ్డాడు. ఏమండి? ఆ మాట కూడా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దయచేసి 8వ వచనం. విశ్వాసమును బట్టి చాలు. చూడండి, అబ్రహామును పిలచినప్పుడు అతడు దేని మీద డిపెండ్ అయ్యాడు అంటే విశ్వాసము మీద. స్తోత్రం చెబుతారు గట్టిగా. విశ్వాసం. నువ్వు నడు, నువ్వు వెళ్ళు అంటే సరే ప్రభు అన్నాడు, వెళుతూనే ఉన్నాడు. ఏంటది? ఏంటదండి? విశ్వాసం. ఈరోజు అట్టి విశ్వాసం ఎవరిలోనన్నా ఉందా?
ఉందా? ఏమండి? ఈరోజు క్రైస్తవులలో అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో ఒక విశ్వాసం ఉందా? పరిపూర్ణమైన విశ్వాసం. అబ్రహాము ఎంతటి విశ్వాసం కలిగిన వాడు తెలుసా? అబ్రహామా, నీ సంతతిని నేను ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానంటే, సరే ప్రభువా, నీవు సమస్తము చేయగలవాడవని నమ్మాడు, విశ్వసించాడు. ఎప్పుడెత్తావు? ఎన్ని సంవత్సరాలు చెయ్యాలి? నీ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు రావాలి? 7 వారాలు రండి, తగ్గిపోతుంది. 7 వారాలు వస్తే నీకున్న రోగం, నీకున్న బలహీనత, నీకున్న అప్పులు, నీకున్న సమస్యలు సమస్తము పోతాయి అనగానే 7 వారాలు. ఆ తర్వాత యగనాము. ఏమండి? వీరు వారాల భక్తులు వీళ్ళు. ఎవరో మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఏమండి, నేను నెలకొకసారి 7 వారాలు కాకాని తోటకెళ్తానండి, అక్కడ కొంచెం మట్టి తెచ్చుకుంటానండి. ఏం చేసుకుంటా మట్టితో? కొంచెం నీళ్ళల్లో వేసి అట్ట కొట్టుకొని ఆ మట్టి అంతా కరిగిపోతుంది కదా, ఆ నీళ్లు తాగితే, ఆ మట్టి వేసి నీళ్ళు తాగితే నువ్వు కూడా చేసేవాడు కదా. చూడండి, ఆ మట్టేసి నీళ్ళు తాగితే ఏంటిదా విశ్వాసం? విశ్వాసం అంటే ఇదేనా? మట్టేసుకున్న నీళ్ళు గెలకొట్టుకొని ఆ మట్టేసుకున్న నీళ్ళు తాగితేనంట ఉన్న రోగాలు పోతాయంట, పరిస్థితులు మారిపోతాయంట. ఆ మట్టి ఇంటిలో ఉంటే దేవునికి స్తోత్రం, అప్పుల బాధలన్నీ పోతాయంట, దెయ్యాలు పోతాయంట, నీ ముఖం తగలాడిపోను, మొత్తం నువ్వే పోతావు, ఆఖరికి ఏమి లేదు. ఆ మట్టి ఉంటే ఆ మట్టి నిన్నేం చేసిద్ది? మరేమండి, ఆ మట్టి తెచ్చుకున్న కాడి నుంచి నేను ఎట్టున్నాను అనుకున్నావు? ఎట్టున్నా? కొరి దెయ్యంలే ఉన్నావు, ఏమి లేదు. ఎట్టున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆ మట్టితో ఏం చేసుకుంటావు? ఏమండి అంటే ఏదో వాళ్ళ పిచ్చేది. అది కాదు అబ్రహాము యొక్క విశ్వాసం. అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాంటిదో తెలుసా? ఇదిగో, ఏమీ లేని స్థితిలో ఒక మాట విని ఆ మాట ప్రకారం విశ్వాసము గలవాడై నడిపించబడ్డాడు. దేవుడు కనపరచబడల, ఆయన స్వరము మాత్రమే వినబడింది. స్వరాన్ని విని ఎవడన్నా చేస్తాడా? ఈరోజు మనం చేస్తామా? చెప్పండి. ఇప్పుడు సాయంత్రం పూట ప్రభు వచ్చి, అయ్యా వరదలు వచ్చేటట్టున్నాయి, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికన్నా ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోమంటే తెల్లారు లేచి స్త్రీలైతే, ఏమంటే రాత్రి ఒక కళ వచ్చింది, మరి వరద వస్తాయి అంట, ఎట్టు వెళ్ళిపోమన్నారండి అన్నాను. ఊరుగా, వరద లేదు, గిరద లేదు. నమ్మకం మీద వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? విశ్వాసముతో అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఎక్కడనున్నాయంటే లేవు. కానీ అబ్రహాము ఎలాంటి వాడు తెలుసా? నువ్వు నడు అనగానే ఇదిగో తట్టాబొట్టన్నీ చదువుకున్నాడు, బయలుదేరాడు. ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు, అక్కడికి వెళ్ళటానికి నాకు దారి తెలీదు, అక్కడికి వెళ్తే మరి నేను ఇల్లు అరేంజ్ చేసుకోవాలి, ఇల్లు ఉండాలి కదా, తినడానికి ఉండాలి కదా, ఎవరు పెడతారంటే నువ్వు పద, నేను చూసుకుంటా అనగానే బయలుదేరి ఆయన చూపించు ప్రాంతానికి వెళ్తున్నాడు. అంతేకాదు, పిల్లలు లేరు కదా అంటే
నేను నీ సంతతిని విస్తరింపజేస్తానన్నాడు. నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు 40 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాలు దరిదాపుగా ఆ సంవత్సరముల ప్రాయములో అబ్రహాము బయలుదేరితే నీకిస్తా అని చెప్తున్నాడు ప్రతిసారి ప్రభు. ఎప్పుడెత్తావయ్యా అన్న మాట కూడా రాలా. ఎప్పుడిస్తావు? నా జీవితము ఇలాగే గడిచిపోవాలా అని చెప్పి అనుకుంటా అనే పరిస్థితి కూడా లేదు. దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన అన్నమాట నిశ్చయముగా నా జీవితములో జరిగిస్తాడు అనుకున్నాడు. ఆయన మాట మీదనే విశ్వాసం ఉంచాడు. నిండు వృద్ధాప్యములో కుమారుణ్ణి పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చెప్పనా, ఆయన విశ్వాసం ఎలాంటిదో. నీవు నీ ఒక్కగానొక్కనైన కుమారుని తీసుకొని వెళ్ళి ఆ మోరియా దేశములో ఆ పర్వతం మీద బలి అయ్యా అంటే సరే ప్రభు అన్నాడు. వెళుతూ తన కుమారుడు అడిగాడు, నానా కట్టెలున్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, మరి గొర్రెది అంటే యెహోవా ఈరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే యెహోవాయే చూచుకొనును. ఇప్పుడు అబ్రాహాముకు చెప్పింది ఏంటి? నీ కొడుకుని బలి, నీ కుమారుణ్ణి బలి అర్పించు అంటే సరేనని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి దేవుని మీద ఎంత విశ్వాసమో చూసారా? దేవుడే చూచుకుంటాడు. అగ్గి ఉంది, కర్రలున్నాయి, కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెది నాన్న అంటే దేవుడే చూసుకుంటాడు పదరా. అసలు ఎంత విశ్వాసం అండి! ఈ విశ్వాసము ఈనాటి క్రైస్తవులలో ఎవరికన్నా ఉందా? ఈనాటి దేవుని బిడ్డలలో ఎవరికైనా ఉందా? లేదు. ఏమండి, ఈనాటి అనేకుల విశ్వాసం ఎలాంటిదంటే, ఇదిగో నువ్వు ప్రార్థనకు రా బాగుపడతావంటే బాగుపడేందుకు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, స్వస్థత పడతావు ప్రార్థనకు రంటే స్వస్థత పొందేందుకు వచ్చేవాళ్ళు చాలామంది. అర్థం కాల. మేలును అనుభవించుట కొరకే దేవుని ప్రజలకి ఈనాడు మారేటువంటి వారు అనేకులు, కానీ విశ్వాసముతో నడిచేవారు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, అంతేకాదు అబ్రహాము అక్కడే ఆ మాట చూడండి, 13వ చరణం కూడా చదవమ్మా. మాయ్ 5వ అధ్యాయం 4 రోమపత్రిక 4:13. వాగ్దానమును అబ్రహాముకైనను అతని సంతానముకైనను విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగింది. చూడండి, ఏమండి, ఇదిగో ఇక్కడ అంటాడు, అబ్రహాము వారసులు అగుటకు ఎలా కలుగుతుంది అంటే, ఇక్కడ అన్నాడు 12 నుండి, అబ్రహాము సున్నతి పొందక మునుపును బట్టే అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి, విశ్వాసమును బట్టి అబ్రహాముకు కలిగిన విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసములో అబ్రహాము ఎలాగైతే నడిచాడో ఆ అడుగుజాడలలో, ఆ అడుగుజాడల్లో ఈరోజు ఎవరైతే నడుస్తారో, అబ్రహాము పొందిన విశ్వాసమును బట్టి మనము కూడా అదే అడుగుజాడలలో నడిస్తే
ఇప్పుడు నడిచిన వారికి ఏమండి ఏమంటున్నాడు? నడుచుకొని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను, అతడు లోకమునకు వారసుడగుటకును వాగ్దానము అబ్రహాముకైనను అతని కుమారులకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. విశ్వాసాన్ని బట్టే మీరెవరు బిడ్డలో దేవుడు చెప్తాడు. మీలో ఉన్న విశ్వాసము ఎలాంటిది అంటే తుచ్చమైన విశ్వాసమా, స్థిరమైన విశ్వాసమా? దెస్సలోనికి రాసిన పత్రికలు అనుకుంటా ఒక మాట చెప్తాడు అక్కడ, మీరు విశ్వాసము కలిగిన వారో కాదో. ఏమండి ఆ మాట చూద్దాం రండి. ఒక్క నిమిషం. అక్కడ అంటాడు, మనము విశ్వాసము గలవారము కాదు, మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఏమండి అక్కడ సరే ప్రియులారా, ఆ మాట మంచిగా అక్కడ పౌలు మాట్లాడుతూ అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 5వ చరణం చూడండి. 13:5 అండి, సారీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, చూచుకొని భ్రష్టులు కాకయే మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం విశ్వాసం గలవారమో కాదో మనకు తెలీదా? తెలుస్తుందా లేదా? నీలో ఉన్న విశ్వాసం ఎంత? యేసుప్రభు అన్నాడు, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కదా. అంటే ఆవగింజ విశ్వాసం కూడా కొంతమందిలో ఉండట్లా. ఏమండి ఆవగింజంత విశ్వాసం కూడా కొంతమందిలో ఉండట్లా. ఉంటుందా? అక్కడ అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పొరిలి ఆ సముద్రంలో పడమంటే పడిపోద్ది. ప్రార్థన చేసి విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళి ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది. ఏమండి తెల్లారు లేచిన కాడి నుంచి అనుమానపు విశ్వాసం మనలో. ఏం విశ్వాసం? ఒక ఆమె ఎట్టాగే పాస్టర్ గారు చెప్పాడంట, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తే ఈ కొండెల్లా సముద్రంలో పడిపోద్దని వాక్యంలో ఉంది కదా. నీలో నిజంగానే విశ్వాసం ఉంటే అలాగే జరుగుద్ది అన్నాడంట. ఇకేం వెళ్ళింది, ఎదురుగా ఇంటి ఎదురుగా ఒక కొండ ఉందంట. ఆ కొండ అడ్డంగా ఉంది. ప్రార్థన చేస్తుంది, లేచి వచ్చి చూస్తుందంట. స్తోత్రం స్తోత్రం అంటుంది, కళ్ళు తెరుతుంది, అటు చూస్తుంది. స్తోత్రం స్తోత్రం అంటుంది, కళ్ళు తెరిచి అటు చూస్తుంది. ఏంటి?
సరే అసలు చూద్దాం, పడుద్దో లేదో ప్రార్థన చేయమన్నాడుగా అని అనుకొని, ఇదిగో ప్రియులారా మాకరించింది. స్తోత్రం స్తోత్రం ప్రభువా, విశ్వాసం అంటుంది, అటు చూస్తుంది. చేసి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎంతసేపు చేసిందో మరి, అరగంట చేసిందో 30 గంట చేసిందో తెలియదు కానీ ప్రియులారా, లెగిసి అంటుందంటే నేను అప్పుడే అనుకున్నా నీలో ఉంటే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అబ్రహాము పిల్లలని మీరు పిలవబడాలంటే మీలో ఏముండాలి? అబ్రహాము చేసిన క్రియలే మీలో ఉండాలి. అసలు ఏమీ లేని స్థితిలో నమ్మకం విశ్వాసం పెట్టుకొని ఉన్నవాడు అబ్రహాము. ఈరోజు మనకన్నీ ఉన్నా ఏ నమ్మకం లేదు. అర్థం కాలే? ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? అది విశ్వాసం. విశ్వాసమును బట్టి చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఇక ఆ లిస్టులోకి వెళ్తే ఇంకా చాలా మనకి లేట్ పట్టింది, కానీ ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. అబ్రహాము చేసిన క్రియలే మనం కూడా చేయాలి. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్లుగా మీరు చేస్తున్నారా? చేయటం లేదుగా. ఒకవేళ చేస్తే మీరు కూడా అబ్రహాము పిల్లలే. రెండవదిగా అబ్రహాములో ఉన్నటువంటి ఆ క్రియ ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం ఎబ్రీ పత్రికలోనికి రండి. మొదటిగా 11:8 చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఆ పిలుపునకు, ఏ పిలుపునకు చెప్పాలి? ఏ పిలుపునకు లోబడ్డాడు అబ్రహాము? ఇదిగో ప్రియులారా, పిలవబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి. ఏ పిలుపు? ఏ పిలుపు అండి? ఏ పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు అంటే ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని పిలుపునకు లోబడ్డాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఎవరి పిలుపునకు? నువ్వు అడుగు బయటికి పెట్టు చెప్తా అనగానే ఆయన మాటకు కాదు, ఆమె మాటకు కాదు లోబడింది. ఎవరి మాటకు అతడు లోబడ్డాడు అంటే, ఇదిగో దేవుని మాటకు లోబడ్డాడు. లోబడటం అంటే అబ్రహాము చేసినట్టే. అబ్రహాము చేసినట్టే నువ్వు చెయ్యాలి కదా. ఒకటి, అబ్రహాముకు కలిగిన విశ్వాసము నీ జీవితంలో ఉందా? లేదు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. మరి నువ్వు లోబడుతున్నావా? అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. నీవు విధేయుడవుతున్నావా? ఈరోజు అబ్రహాము దేవుని మాట వినినట్లుగా దేవుని మాటను బట్టి నడిచే వారు ఎంతమంది అవుతుంటారో వారందరూ అబ్రహాము సంతతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అబ్రహాము పిల్లలని అనుకోవాలంటే ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు తెలుసా? పిలవబడినప్పుడు ఆ పిలుపునకు. ఏ పిలుపు? ఆ పిలుపు ఆదికాండం 12 మొదటి వచనం చదవండి.
ఆ, ఆ, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎవరి పిలుపుకు లోబడ్డాడు? ఏమండి? రే బయటికి కదలబాకరా అంటే బయటికి కదలకుండా తల్లిదండ్రి మాట వినేవారు కూడా ఈరోజు చాలా అరుదు. కనబడని దేవుని మాటను విని లోబడేవారు ఎవరైనా ఉన్నారా? కానీ అబ్రహామా అనగా ప్రియులారా, చిత్తము ప్రభువా అన్నాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు, కట్టుబడ్డాడు. అదే ప్రకారముగా నడిచాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీ సంగతికి నా సంగతికి వస్తే దేవుడు అన్నాడు నువ్వు అది చెయ్యొద్దు అంటే అబ్రహాం అది చెయ్యలా. నీవు ఇటు కాదు ఇటు నడవమంటే అటే నడిచాడు. కానీ దేవుని మాటకు ఏ రోజు చెప్పండి, ఒకరోజు పక్కపక్క నవ్విందని అందంట. ఎట్టా ఆడవాళ్ళకు కొద్దిగా హెచ్చరిక ఉంటుంది కదా, అందంట. ఎందుకు? ఒకరోజు వచ్చి దేవుడు అన్నాడంట, అబ్రహామా బాగా వృద్ధులైపోయారు, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, శారమ్మ ముసిలి చర్మం వచ్చేసింది, శారమ్మకి గవదల కింద చర్మం కూడా జారిపోయింది, స్త్రీ ధర్మం ఉడికిపోయింది. ఉడికిపోయినప్పుడు దేవుడు వచ్చి అబ్రహామా నేను నిన్ను గొప్ప జనముగా దీవిస్తున్నాను అన్నాడు. అందంట. తనకి మళ్ళీదానే ఎందుకు నవ్వానని చెప్పి. దేవుడు ఎలాంటి వాడు అనుకున్నా? దేవుడు చెప్పరే, జరగని దానిని చెప్పేవాడు కాదు. ఆయన అసాధ్యమును సుసాధ్యము చేయగలిగిన వాడు. నిండు వృద్ధాప్యంలో స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ఇదిగో అబ్రహాము ద్వారా ఏమండి శారమ్మ గర్భమును దేవుడు తెరచి వారికి ఒక మగబిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు నవ్వు, ఇప్పుడు ఎందుకు నవ్వే? ఆ రోజు బిడ్డలు పుట్టరనే. మరి ఇప్పుడు ఎట్ట పుట్టారు? మాటను బట్టి ఆ పిలుపునకు లోబడి. ఈరోజు దేవుడు ఒక మాట చెబితే ఆ మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఎట్లా మాట్లాడతాడండి అంటే వాక్యము ద్వారా సేవకుని ఒకరిని నియమించుకొని వాని ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాట ఎవరు వినాలి? ఎవరు వినాలి? ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం వింటున్నామంటారా? అయ్యా పాస్టర్ గారు మీరు చెప్పే ప్రతి మాట నా మాట కాదు, అది నేను కూడా మీకు చెప్పినట్ని నేను కూడా చెప్పరే అమ్మా, మీకు చెప్పినట్ని నేను కూడా చెయ్యాలా? ఖచ్చితంగా. కానీ మనమందరం కలిసి దేవుని మాటకు లోబడాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఏమండి? మనమందరం దేవుని మాటకే విధేయులమవ్వాలి. అందుకనే ద్వితీయోపదేశకాండములు అంటాడు కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. మాట విన్నాడు కనుక అబ్రాహాము దీవించబడ్డాడు. ఈరోజు ప్రజల్లో దీవెనెందుకు రావట్లా? మాట వింటే కదా. అన్నీ బాగానే చేస్తున్నానే, ఎక్కడో లోపం వచ్చింది అనుకోవటం కాదు. అర్థం కావట్లా?
ఈరోజు ఇదిగో ప్రియులారా, మన జీవితాలలో దేవుని దీవెన రాకపోవుటకు కారణం. అక్కడ అంటాడు, మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ ఇంకొక మాట ఉంది. ఆ ఆ ఆ వినని ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 15లో నీవు వినని ఎడల, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, వినకపోతే ఏమండి? మీరు వింటున్నారో లేదో నేను ఒక మాట చెప్తాను. మీరు వింటున్నారో లేదో నేను ఒక మాట చెప్తాను. ఏమండి? మీరు మీ దేవుని విషయములో నువ్వేది తక్కువ, ఎవరికి చేస్తున్నావు? మనం అందరం ఎవరికి చేస్తున్నాం చెప్పాలి. మనం పరిచర్య ఎవరికి చేస్తున్నాం? ఏమండి చెప్పాలి, ఎవరికి చేస్తున్నాం? దేవునికా మనుషులకా? దేవునికా మనుషులకా? చెప్పాలి, ఎవరికి చేస్తున్నాం? మాట వినేవారమైతే దేవుడు తన దాసుల ద్వారా మనతో చెప్పిన ప్రతి మాట చెప్పాలి, ఖచ్చితంగా చేస్తారు. అదే ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ఆయన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని పిలుపునకు లోబడితే మనము అబ్రహాము పిల్లలమే. ఏమండి? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారం ఉందాం. కనుక ఈరోజు 2 విషయాలు. ఒకటి, దేవుని పిల్లలమైతే మనలో ఏముంటుంది? అబ్రహాము పిల్లలమైతే మనలో విశ్వాసం అనే బీజం ఉండాలి. ఏమండి? రెండవదిగా చెప్పండి, దేవుని మాటను వినేవారిగా ఉంటాం. అబ్రహాము కూడా దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. అబ్రహామా, నీవు నీ ఇంటిని, నీ గ్రామమును, నీ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు. వెంటనే విడిచిపెట్టి బయలుదేరాడు. మాట విన్నాడా లేదా? మాట విన్నాడా లేదా? మాట విన్నాడు. ఇదిగో ప్రియులారా, అలాంటివెన్నో కార్యక్రమాలు అబ్రహాము జీవితంలో దేవుని మాటకు లోబడి చేశాడు. అలాగే మనం కూడా దేవుని మాటకు లోబడి చేసే వారం ఉందాం. దేవుని యందలి విశ్వాసం కలిగిన వారం ఉందాం. అప్పుడు మనము కూడా అబ్రహాము పిల్లలమని దేవుడే పొట్టి జక్కే విషయంలో అన్నాడు కదా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. రేపంటాడు, మీరందరూ అబ్రహాము పిల్లలేనండి అంటాడు. హల్లెలూయా. అట్టి కృప భాగ్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.